హలో అండి, ఈరోజు నేను సింపుల్ కాకరకాయ పులుసు చేసి చూపించబోతున్నానండి. విలేజ్లలో ఎక్కువగా చేసుకునే ఈ పులుసు ఒక్కసారి మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. మరి సింపుల్గా చేసుకునే విలేజ్ స్టైల్ కాకరకాయ పులుసు ప్రిపరేషన్ చూసేద్దామండి. ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని అలాగే 4 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఒక పావు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. కలుపుకొని ఇది ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు తీసుకొని వేసుకోవాలండి. దీంట్లోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లోకి టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. కారం వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోకి నేను చింతపండు రసం నానబెట్టి పెట్టుకున్నానండి. చింతపండు వీడియో తీయలేదు. చింతపండు రసం మనకి ఏ క్వాంటిటీ అయితే కావాలో అంత తీసుకోవాలండి. తీసుకొని అందులోకి వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని అలాగే జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కాకరకాయ పులుసు దగ్గర పడే వరకు ఉడకనివ్వాలండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా కాకరకాయ పులుసు రెడీ అయిపోతుందండి విలేజ్ స్టైల్లో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.